వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ లో పర్యటించడమైనది. జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం మరియు పలుమార్లు న్యూస్ పేపర్లో షాపులు ముందుకు రావడం, వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేయటకు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందన్నది రకరకాల అభియోగాల వ్యాపారస్తుల మీద వచ్చిన మేర ప్రజల సౌకర్యం కోసం మార్కెట్లో హద్దులు వేయడమైనది. ఈ రోజు చైర్మన్, కార్యదర్శి, డైరెక్టర్లు ముక్కం సాయి లక్ష్మణ్, ఈకి సురేష్, వ్యాపార సంఘాలు తాతిరెడ్డి, మధు, గయాస్, అజీజ్, మార్కెట్ కమిటీ రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ కలిసి ప్రతి ఒక్క షాపు వద్దకు వెళ్లి హద్దులు దాటి ముందుకు రావద్దు అని చెప్పడం జరిగింది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ లో పర్యటించడమైనది. జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం మరియు పలుమార్లు న్యూస్ పేపర్లో షాపులు ముందుకు రావడం, వినియోగదారులు కూరగాయలు కొనుగోలు చేయటకు వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందన్నది రకరకాల అభియోగాల వ్యాపారస్తుల మీద వచ్చిన మేర ప్రజల సౌకర్యం కోసం మార్కెట్లో హద్దులు వేయడమైనది. ఈ రోజు చైర్మన్, కార్యదర్శి, డైరెక్టర్లు ముక్కం సాయి లక్ష్మణ్, ఈకి సురేష్, వ్యాపార సంఘాలు తాతిరెడ్డి, మధు, గయాస్, అజీజ్, మార్కెట్ కమిటీ రెగ్యులర్ మరియు అవుట్ సోర్సింగ్ సిబ్బంది అందరూ కలిసి ప్రతి ఒక్క షాపు వద్దకు వెళ్లి హద్దులు దాటి ముందుకు రావద్దు అని చెప్పడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు 5-6 సార్లు మమ్మల్ని పిలవనంపించి మార్కెటింగ్ కమిటీ ప్లస్ మార్కెట్ లో 2 అసోసియేషన్లు ఉన్నాయి, పెద్ద అసోసియేషన్ ఒకటి, ఇంకోటి, వీళ్ళని కూడా అందరినీ పిలవనంపించి సార్ కలెక్టరేట్ లో మాట్లాడడం జరిగింది. దాని అనుసంధానంగా మా మార్కెట్ చైర్మన్ శ్రీనివాసులు గారు, మా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు అందరూ ఈ మార్కెట్ అసోసియేషన్ వాళ్ళతో కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి చాలా సార్లు కూర్చోవడం జరిగింది. నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఈ మార్కెట్ లో ఇబ్బందికరంగా లేకుండా ఒక గీతలు, బౌండరీస్ ఇచ్చున్నారు. ఇప్పుడు ఆ బౌండరీస్ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యాపారస్తులు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ఇన్స్పెక్షన్ కోసం ఆల్రెడీ మార్కెట్ చైర్మన్, కమిటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, శ్రీనివాసులు గారు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఇన్స్పెక్షన్ కి రావడం, చూడడం జరిగింది. ఈ రోజు వ్యాపారస్తులు అసోసియేషన్ 2 అసోసియేషన్ వాళ్ళని తీసుకొని మార్కెట్ లో విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి మార్కెట్ ఎంత బాగుందో, చాలా బాగుంది. మా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులందరూ ఈ గీతలకి అనుసంధానంగా వాళ్ళు ప్రవర్తిస్తారని చెప్పి దానికి అనుసంధానంగా ఇరు ప్రక్కల వ్యాపారాలు పెట్టుకొని వచ్చే కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా చేసుకుంటారని చెప్పని మేము కోరుకుంటున్నాము. ఈ రోజు కూరగాయల మార్కెట్ లో 2 అసోసియేషన్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క షాపు దగ్గరికి వెళ్ళి హద్దులు దాటి ముందరకు రావద్దని చెప్పి తెలియజేయడం అనేది. ప్రస్తుతానికైతే హద్దులు దాటకుండా వ్యాపారం చేస్తున్నారు. ఇలాగా చేస్తే వినియోగదారులు కూడా ఎక్కువ మంది వచ్చి కొనుగోలు చేసుకునే దానికి బాగా ఉంటది, మీకు కూడా వ్యాపారాలు బాగా జరుగుతాయి. మీరు అలా కాకుండా హద్దులు దాటి ముందరకు వస్తే లోపలికి వచ్చి కొనుగోలు చేసేదానికి వినియోగదారుడికి దారి లేకుండా పోతుంది. ఇలా ప్రతిసారి ఇప్పటికే పలుమార్లు ప్రతి పేపర్లో అడ్వర్స్ న్యూస్లు రావడం జరిగింది. పై అధికారులు మమ్మల్ని దీని మీద చివాట్లు పెట్టడం కూడా జరిగింది. దీన్ని తీసుకొని పాలక మండలి కూడా ఒక డెసిషన్ తీసుకొని హద్దులు వేయడం అనేది ప్రతి ఒక్క వ్యాపారస్తుడు మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇది పూర్తిగా మాకు రూరల్ శాసనసభ్యులైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం అనేది. వాళ్ళకి మా మార్కెట్ కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. సహకరిస్తున్న వ్యాపార సంఘాలకు కూడా మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి
పేనాటి న్యాచురల్స్ అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేనాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.